ఎస్ టెక్నికల్ ఇష్యూ సందరెడ్డి అంటే టోటల్గా ఈ వ్యవహారం పైన బీఆర్ఎస్ పార్టీ ఇది అంతర్గతమైనా కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా మానిటర్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్కి అవసరం ఉన్నటువంటి ఇన్పుట్స్ అని అందిస్తున్నాయనేటువంటి ఒక అభియోగం ఉంది. ఎట్లా స్పందిస్తారండి సార్? ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేసేది తప్ప నిందితులను దంపించడము, నిందితులను ఏదో చేయడము, వాళ్ళని సేవ్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. ఆ అవసరం ఎవరికి ఉంటుంది? బీఆర్ఎస్ నాయకులకు అవసరం ఉంటుంది, బీఆర్ఎస్లకు ఉంటుంది. ఎంతోమంది అండి మంచి మంచి వాళ్ళు జైళ్ళకి పోయారు. జగన్ పోలే 17 నెలలు. ఇవకు అంత అర్జెంట్ ఏముంది? ఇప్పుడు మన అంటే తెలంగాణ రాష్ట్రంగా, తెలంగాణ రాష్ట్రంలో 29 రాష్ట్రంలో మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా కేసీఆర్ బిడ్డ వాళ్ళే చెప్పుకుంటారు జాతిపిత అని చెప్పాడు. ఆయన బిడ్డ ఇలా జైలుకు పోయిందంటే తివారి కనిమూలు పోయినట్టు పోయింది. కనిమూలు వెనుక నేను పోతున్నా. మేము గతంలో కూడా చెప్పినాం సార్, ఏ స్కామ్ చేసినా ఏది చేసినా వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడారు సార్. నా ఫోన్లు ఇవి, నేను పాత ఫోన్లు సంవత్సరానికి ఒక ఫోన్ వాడతా, నా ఫోన్లు ఇవి, నా దాంట్లో ఏం లేదన్నారు. ఇదన్నీ ఏం లేదు. మీరు చూసిన ఎంత షాప్ చేసిరు. అట్లీస్ట్ లాస్ట్కు తివార్ జైలు దగ్గర కూడా ఒక డ్రామా క్రియేట్ చేసిండ్రు. ఆ సెల్లులను పట్టుకొని నేను ఇలా ఉన్నా, నేను అలా ఉన్నాను ఒప్పుకున్నంత మొత్తం ఇక్కడ చేసిన పాపాలన్నీ అది కాదు కదా. నేను అనేది ఏంటి సార్ అంటే ఏదైనా కూడా అంటే మీ అభిప్రాయం ప్రకారంగా కవిత గారికి లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అంటారా? డెఫినెట్గా సార్. ఎందుకంటే అక్కడ వాళ్ళ కోడ్ భాష కానివ్వండి, ఆమె దందాలు చేస్తుంది. ఇది ఒకటి కాదు. ఇప్పుడు నయీం భూములకు సంబంధించిన దందా ఉంది. ఆమె చేయని దందా ఏందో ఒకసారి చెప్పండి. వాళ్ళు కేసీఆర్ కల్వకుంట్ల ఫ్యామిలీ చేయని స్కామ్ ఏమన్నా ఉందంటే అడగండి, చెప్తాను నేను. కానీ అడిగితే చెప్పడానికి కూడా కొంచెం ఆలోచిస్తాను నేను. ఏం చేయలేదు వీళ్ళు అని. చేసిన ఎన్ని ఉన్నాయి అనేది దాంట్లో సారా అనేది మహిళల మనోభావాలకు దెబ్బతీసే స్కామ్ కాబట్టి ఆ లిక్కర్ దందా అనేది అది చీప్ లిక్కర్ గురించి మంచి మంచి మేధావులను మొత్తం లాగా మనల గురించి సీఎం బిడ్డ అని చెప్పి పాపము వాళ్ళు ఒకటి చెప్పి ఒకటి చేసిరు. ఇక పాపమనాలా పుణ్యమనాలా ఏదేమైనా ఆడవాళ్ళ జీవితాలతో వాళ్ళ జీవితాల మనోభావాలను దెబ్బతీసే దాకా ఉంది. కాబట్టి ఈ విషయంలో అయ్యో పాపం అని అయితే ఎవరు అన్నారు. అంతకుముందు ఒక ఉద్యమానికి ఊపిరి పోసింది. వాస్తవానికి మంచి ఉద్యమ నాయకురాలు, నేను కాదనను. ఒక మంచి లాంగ్వేజ్ మాట్లాడుతుంది, ఒక మంచి అంటే ఒక విజన్ ఉన్న వ్యక్తి. కానీ ఈ రకంగా వెళ్ళిందంటే తనతో పనిచేసినందుకు మాకు కూడా బాధగా అనిపిస్తుంది. ఈ కేసు కాకుండా ఇలా కాకుండా ఇంకా చేయకుండా బాగుండేమో అనిపించింది. ఇప్పటికీ ఈరోజు మీరు చూసినట్టయితే ఇవాళ బీఆర్ఎస్కు సంబంధించింది ఎలా బామార్ది ఇద్దరు వచ్చి ఢిల్లీ వెళ్తున్నారు. ఏది వెళ్ళినా కూడా సార్, ఏది వెళ్ళినా ఏదైనా చట్టంలో ఇది మామూలుగా ఏదో ఈ మన లోకల్ కోర్టో లేకపోతే జిల్లా కోర్టో మన ఈ కోర్టు కాదు. తివార్ జైలు అంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.